హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండమ్మా. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కానివి వదిలేసేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీకు కంటబడినా 1-2 పాయింట్స్ ఉంటాయని అర్థం చేసుకోండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, లవర్స్, భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడొచ్చండి. చూపించండి యూనివర్స్. ఎవరైతే ఈ రీడింగ్ అట్రాక్ట్ అయి ఉన్నారో వారి యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వారి మనసులో వీరి గురించి ఏమనుకుంటున్నారు. మా వేవర్స్ గురించి వారి పర్సన్ వారి మనసులో ఏమనుకుంటున్నారు చూపించండి యూనివర్స్. మీ నవ్వుతో మీ ప్రెజెన్స్ ద్వారా తన డే స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నారండి. మీతో క్లోజ్గా ఉండాలని కోరుకుంటున్నారు, దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి ఏం మార్గాలు ఉన్నాయి ఏంటి అనేది వెతుక్కుంటున్నారు. మీరు తన మనసుని దొంగిలించారంట, దాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే బాగుండని కోరుకుంటున్నారు. తన్ని మీరు కేర్ చేయలేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారండి. తను బాగా మీకు ఎడిక్ట్ అయ్యారంట. మిమ్మల్ని మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అంటున్నారు. మిమ్మల్ని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను అంటున్నారు. మీకు బాగా ఎడిక్ట్ అయ్యానని చెప్తున్నారు. మీరు లేని జీవితం తను సంతోషంగా లేరు, మీరు తనతో ఉండాలి అని కోరుకుంటున్నారు. తను చాలా లక్కీ పర్సన్, మీరు తన లైఫ్లో ఉండటం వల్ల అని చెప్పి కూడా అనుకుంటున్నారు. మీరు తన జీవితంలో ఉండటం వల్ల తను చాలా లక్కీయెస్ట్ పర్సన్ అని అనుకుంటున్నారు. మీ గురించి కళ్ళకు అంటున్నారు, మీరు చాలా దగ్గరగా ఉన్నట్టు. తన శ్వాసే మీరు ఎలా ఆపగలను మిమ్మల్ని గుర్తు చేసుకోకుండా అని చెప్పి అంటున్నారు. అంటే కాన్స్టాంట్గా మీరు గుర్తొస్తూ ఉన్నారన్నమాట. ఏ పని చేయకపోయినా మీరు గుర్తుకొస్తూ ఉన్నారు తనకి. తను ఎప్పటికీ మీ గురించి వెయిట్ చేస్తారంటండి. తన జీవితం చివరి వరకు నేను ఎండ్ చేస్తాను మీకోసం అని చెప్పి అంటున్నారు. నమ్మకం లేదు. మీ ఇద్దరి మధ్య నమ్మకం తగ్గింది. అది తన్ని చాలా బాధ పెడుతుంది అని చెప్పి అంటున్నారు.
మీరు తన దగ్గర నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ గురించి ఎదురు చూడొద్దు అని చెప్పి అంటున్నారు. ఆర్థికంగా తను ఇబ్బందుల్లో ఉన్నారు కామల. మిమ్మల్ని మాత్రం ఫైనాన్షియల్గా హెల్ప్ అడగొద్దని చెప్పి అంటున్నారు. జీవితం అనేది చాలా చిన్నది. దీనిలో ఈ గొడవలు ఇవన్నీ చాలా ఇబ్బంది పెడుతున్నాయి, పేషెన్స్ లేకుండా చేస్తున్నాయి అని చెప్పి బాధపడుతున్నారు. మనం మీరిద్దరూ డిసైడ్ అవ్వాలి, ఏది కరెక్ట్, ఏంటి, ఈ రిలేషన్షిప్లో ఏం కావాలనేది డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. రిలేషన్ గురించి డిసైడ్ అవ్వాలి, ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి కూడా అనుకుంటున్నారు. లాయల్గా ఉండాలి. మీరు అంటే లాయల్గా ఉన్నట్టు, మీరు పర్ఫెక్ట్ అన్నట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు. అలా మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి, ఎక్కువ చేయకండి అని చెప్పి కూడా అంటున్నారు. ట్రూగా ఉండమంటున్నారు. తనకి మీ మీద చాలా ఫ్యాషనేట్ ఉందండి. తను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఈరోజు, రేపు, ఫర్ ఎవర్, ఎప్పటికీ మీతో ఉంటానంటున్నారు. మీకు ఏదైనా కష్టమైన సమయం ఉన్నా తను సపోర్ట్గా ఉంటారంట డిఫికల్ట్ టైంలో. ఏదైతే చీటింగ్ జరిగిందో అది ఒక మిస్టేక్ కాదు, ఒక చాయిస్ కింద తీసుకున్నారు మీరు అని చెప్పి అంటున్నారు. ఎవరైతే థర్డ్ పర్సన్ ఎంచుకున్నారు, ఇది అందరికీ రెజొనేట్ అవ్వదండి, ఎంతో కొంతమందికి ఇది అవుతుంది. మీరే తన ఆక్సిజన్, మీరు లేని జీవితం అంత చీకటిమయం అని చెప్పి అంటున్నారు. మీరు మీ ఒపీనియన్స్తో తనని జడ్జ్ చేశారంట. అలా కాకుండా ఉంటే బాగుండేది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. మీకు మీరు ఆలోచించుకొని మీకు మీరే తన మీద నిందలు వేశారని చెప్పి అంటున్నారు. మీ ఒపీనియన్స్కే మీరు జడ్జ్ లాగా చేశారు అని చెప్పి అంటున్నారు. తను ఇంట్రెస్ట్ లేదు కంటిన్యూ చేయడానికి, ఈ రిలేషన్షిప్ మూవ్ ఆన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. మీరు ఫేక్ పర్సన్, మీరు ఇంతకు ముందులాగా లేరు, చాలా మారిపోయారు. తను డీప్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, మీరు అలా కాదు, మీరు మారిపోయారు అని చెప్పి అంటున్నారు. మీతో మాట్లాడుతున్నా, మిమ్మల్ని చూస్తున్నా తనకి చాలా సంతోషంగా ఉంటుందంట. మిమ్మల్ని నమ్ముతున్నాడు,
నమ్మి మిస్టేక్స్ తను అసహించుకుంటున్నారన్నమాట. ఎందుకు మిమ్మల్ని నమ్మటం మరలా నమ్ముతున్నారు. అందుకని తను హేట్ చేసుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఎంత కొట్టుకున్నా, ఎంత ఫైట్ చేసుకున్నా మనమిద్దరం 24/7 మీరే తన మనసులో ఉంటున్నారంట. తను మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారంట. మీరు ఎందుకు బ్రేక్ చేశారు తన హార్ట్ని అని చెప్పి అడుగుతున్నారు. తను మీ ప్రేమలో ఉన్నారు. మీరు తనతో ఫ్రెష్ స్టార్ట్ కావాలని కోరుకుంటున్నారు. మీ నవ్వు తనకి చాలా ఇష్టం అంటండి. అది తలుచుకుంటున్నారు. మీరు కనుక తన గురించి తను లవ్ చేసినట్లయితే తను వచ్చే వరకు ఆగమని చెప్తున్నారు. తను వస్తారంట. తను మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారంట. దాన్ని ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదంట మీకు. అంత హిడెన్ ఫీలింగ్స్ తన మనసులో ఉన్నాయి. తనకు భయం వేస్తుందంట, మిమ్మల్ని ఎక్కడ లాస్ అవుతానో అని చెప్పి. మిమ్మల్ని వదిలి ఉండలేను అని చెప్పి అంటున్నారు. మీరే ఈ ప్రపంచంలో తన ఫేవరెట్ పర్సన్ అని కూడా అంటున్నారు అన్నమాట. తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానని చెప్పి ఫీల్ అవుతున్నారండి. తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని ఫీల్ అవుతున్నారు. తను ఏమంటున్నారంటే మీరు మీ బిహేవియర్ వల్ల తన్ని లాస్ అవుతారేమో అని అంటున్నారు. మీ బిహేవియర్ వల్ల తన్నే మీరు లాస్ అవుతారని ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరిది సోల్ కనెక్షన్ అనుకుంటున్నారండి. మీ ఇద్దరి కనెక్షన్ సోల్ కనెక్షన్ అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు. మీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నారు. మీరిద్దరూ కలిసి జీవితం చివరి వరకు మీతోనే గడపాలని కోరుకుంటున్నారు. మీ జీవితం చివరి దాకా తను ఉండాలని కోరుకుంటున్నారు. తనేమిటంటే తన మనసులో తనే కరెక్ట్, తనేం చేసినా కరెక్ట్ అనేవే ఉంది. తనకి క్లారిఫికేషన్ మీకు ఇవ్వను అని కూడా చెప్తున్నారు. తను ఏది చేసినా కరెక్ట్ చేస్తానన్న ఫీలింగ్ తనకి ఎక్కువ ఉందండి. మీకు క్లోజ్గా రావాలని, మీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. మీకు దూరంగా ఉండటం వల్ల తనకి జెలసీ, అసూయగా ఉంటుంది.
కోపం వస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించినందుకు ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఇది మీ ఫీలింగ్స్ అయి ఉండొచ్చండి. లీవ్ మీ ఎలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ మీ ఫీలింగ్ అవ్వచ్చు. తను చేసిన దానికి మీరు లీవ్ చేయమంటున్నారు, ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు. తను చాలా సెల్ఫిష్. మీ అబ్సెన్స్ని తను తట్టుకోలేను అని చెప్పి అంటున్నారు. మీ వాయిస్ని వినాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. పగలు రాత్రి మీతో మాట్లాడుతూ గడపాలని కోరుకుంటున్నారు. తను డైలమాలో ఉన్నారంట. మీరు రిలేషన్షిప్కి ఓకే అన్నారా కాదన్నారా అనేది డైలమా అనిపిస్తుందంట. తనకి చాలా బాధ్యతలు ఉన్నాయంటండి. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. తనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి తనతో పాటు అని చెప్పి అడుగుతున్నారు. తను మీ ఏవైతే తప్పులు ఉన్నాయో అన్నీ యాక్సెప్ట్ చేస్తారంట. తనే మీరే తన ప్రపంచం అని చెప్పి అంటున్నారు. ఇంకొకటి తనేమంటున్నారంటే క్రాస్ రోడ్స్లో ఉన్నారు, మీరు కరెక్ట్గా కేర్ఫుల్గా డిసైడ్ అవ్వండి, నేనా లేక అదర్ ఆప్షనా అని కూడా అంటున్నారు. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, దానిలో నేనా ఇంకొక ఛాన్సా అని అడుగుతున్నారు. కరెక్ట్గా చూజ్ చేసుకోమని చెప్తున్నారు. ఇద్దరు కలిసి ఉందాం ఎప్పటికీ అని చెప్పి అంటున్నారండి. మీరే తన హార్ట్ అని కూడా అంటున్నారు. మీరే తన జీవితం, మిమ్మల్ని అంతగా ప్రేమించాను అని చెప్పి చెప్తున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.